హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ప్యాషన్. ఈరోజు నేను దోసకాయ మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను 1/2 కిలో శుభ్రంగా క్లీన్ చేసిన మటన్ని తీసుకున్నాను. నెక్స్ట్ కుక్కర్లో 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసి దీనిలో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ను కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టి కుక్కర్ విజిల్ని 7 to 8 వరకు రానివ్వాలి. నెక్స్ట్ 200 గ్రామ్స్ వరకు ఉండే దోసకాయను ఒకటి తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పైన చెక్కుని పీల్ చేసేసి దోసకాయని మధ్యగా కట్ చేసి దోసకాయలో ఉన్న సీడ్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దోసకాయ మన బాడీని చాలా కూల్ చేస్తుంది. ఈ దోసకాయ మటను కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. దోసకాయ ఫ్లేవర్ అయితే ఈ మటన్ తింటున్నంతసేపు కూడా మన నోటికి బాగా తెలుస్తుంది. ఒకరోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే తను ఈ మటను దోసకాయ కాంబినేషన్తో కర్రీ చేసి మాకు సర్వ్ చేసింది. మా వారికైతే చాలా బాగా నచ్చేసింది. అందుకనే నేను కూడా ఎప్పుడైనా సరే ఇంట్లో దోసకాయ ఉన్నప్పుడు మటన్తో ఇలా కలిపి కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కుక్కర్ చల్లారింది. ఇప్పుడు మూత తీసి చూస్తే మటన్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసినవి యాడ్ చేసి 3 పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కుక్కర్లో మటన్ని బాయిల్ చేసాము కదా, ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ని వదిలేసి మటన్ పీసెస్ అన్నిటినీ కూడా ఫ్రై అయిన ఆనియన్స్లోని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మటన్ ముక్కల్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా మటన్ పీసెస్ని ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఫ్రై అయిన మటన్ ముక్కల్లో యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మరలా ఇలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ను కూడా వేసుకొని మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దోసకాయ ముక్కలకి మటన్ ముక్కలకి బాగా పట్టేటట్లు ఇలా కలుపుకొని స్పైసీ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ను కూడా యాడ్ చేసి 1 మినిట్ వరకు ఇలా కలుపుకొని మటన్ని బాయిల్ చేసిన వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెంచుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి గ్రేవీ చిక్కబడే వరకు మటన్ సాఫ్ట్గా ఉడికే వరకు మూత పెట్టి కుక్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి మటన్ బాగా కుక్ అయిపోయి గ్రేవీ కూడా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ మటన్ దోసకాయ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని అస్సలు మిస్ చేయకుండా ట్రై చేసి చూడండి. మీకు చాలా 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 బాగా నచ్చుతుంది. దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్. బాయ్.